Hi అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టాక్స్ ఆఫ్ టీఎఫ్ఐ. హియర్ ఈస్ అవర్ రివ్యూ ఆన్ మూవీ తండేల్ స్టారింగ్ అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి, డైరెక్టర్ బై చందు మొండెటి అండ్ మ్యూజిక్ డైరెక్టర్ బై దేవిశ్రీ ప్రసాద్. మూవీ గురించి వన్ వర్డ్లో మాట్లాడుకుంటే మూవీ త్వరలో కొట్టేసింది భయ్య. ప్రొడ్యూసర్స్, డైరెక్టర్ ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నారని చెప్పి ఈరోజు రిలీజ్ తర్వాత అర్థమైంది. ఇంకా స్టోరీ లైన్ గురించి మనం మాట్లాడుకుంటే ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టే ఇదొక రియల్ లైఫ్ బేస్డ్ స్టోరీ. అంటే శ్రీకాకుళంలో కొంచెం మత్స్యకారులు చేపల వేటకు పోయి పాకిస్తాన్ ఘాట్స్కి ఎలా దొరికిపోయారు, అక్కడి నుంచి ఎలా బయటకు వచ్చారు, బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా కలుసుకున్నారు అనేది ఈ మూవీ యొక్క మైండ్ స్టోరీ లైన్. ఇక మూవీలో ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే నాగ చైతన్య, సాయిపల్లి పర్ఫార్మెన్స్ టెర్రిఫిక్, అసలు మామూలుగా చేయలేదు. ఒకరిని మించి ఒకరు చేయనట్టు అనిపించింది. ఇంకోటి సాంగ్స్, ప్రతి ఒక్క సాంగ్ థియేటర్లో బాగా పేలింది. ప్రతి ఒక్కరు లేచి డ్యాన్స్ చేశారు. మెయిన్గా చెప్పాలంటే శివుడు సాంగ్ అయితే మామూలుగా పేరలేదు థియేటర్లో. ఇంకోటి ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ అండ్ క్లైమాక్స్లో ఒక లాస్ట్ 20 minutes సినిమా మాత్రం సూపర్ ఉంటుంది. ఈ ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ ఏదైతే ఉందో అది చాలా ఎక్సలెంట్గా డిజైన్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సూపర్గా ఉన్నాయి. అసలు చాలా రోజుల తర్వాత నాగ చైతన్య అన్నకి ఒక మంచి సినిమా పడింది. ఇంకోటి ఏమంటే తన యాక్టింగ్ని ప్రీవియస్ మూవీస్తో పోలిస్తే ఈ మూవీలో ఎక్సలెంట్గా చేశాడు. మనకి పాకిస్తాన్ అదే జైల్లో ఒక సీన్ ఉంటుంది, న్యాచురల్ ఉంది యాక్టింగ్ దాంట్లో. ఈ మూవీతో చైతన్య పర్ఫార్మర్ అనిపించుకున్నాడు. డైరెక్టర్ చందు మొండెటి ఎక్సలెంట్ వర్క్. అసలు చైతన్యని అండ్ సాయి పల్లవిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఎక్సలెంట్గా చూపించారు. అసలు ఇంటర్వ్యూలో చెప్పినట్టుగానే డిబేట్స్ జరుగుతాయి వీళ్ళిద్దరు యాక్టింగ్ ఎవరిది బాగుందని చెప్పి. పాకిస్తాన్ జైల్లో ఒక ఫైట్ సీన్ ఉంటుంది, అదైతే సూపర్గా ఉంటుంది అసలు. ఇంకోటి ఎమోషన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఇక నెగిటివ్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే మూవీలో అంతగా నాకేం అనిపించలేదు. ఎందుకంటే మొత్తం ఎక్కడ బోర్ కొట్టకుండా మూవీ అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఎక్కడ అయితే బోరే అసలే కొట్టదు. చాలా హై మూమెంట్స్ ఉన్నాయి. ఇంకోటి ఓవరాల్గా ఈ మూవీ గురించి మాట్లాడుకుంటే ఇది ఒక పర్ఫెక్ట్ బ్లాక్ బస్టర్. ఈ ఫిబ్రవరికి చైతన్యాలకి ఒక మంచి కంబ్యాక్ పడిందనే చెప్పుకోవచ్చు. మెయిన్గా యూత్కి, ఫ్యామిలీ ఆడియన్స్కి అందరికీ బాగా కనెక్ట్ అవుద్ది మూవీ ఇది. అందరూ అక్కినేని ఫ్యాన్స్ ఎంజాయ్ చేయాల్సిన మూమెంట్ ఇది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి, లైక్ చేసేయండి. ఇంకో వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.